తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ మీరు డైరెక్టర్ అవ్వకముందు ఉన్న జర్నీ గురించి ఒక 2, 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. అది అయిన తర్వాత మీ సినిమాల గురించి మాట్లాడుకుందాము. నాకు బాగా గుర్తు 'గణేష్' మూవీ సార్. 'గణేష్' మూవీలో కోట గారి యాక్టింగ్. సినిమా అంతా అసలు ఆ స్లాంగ్ గాని, వెంకటేష్ గారి దగ్గరికెళ్ళి ఆహ్, నేను బతకాలి తంబి అని చెప్పి అడిగేది గాని, లిటరల్‌గా బతిమలాడతారు ఆయన వెంకటేష్ గారిని. ఈ చెక్కు మీద నీకు కావాల్సినంత రాసుకో, నా జోలికి రావు మాకు. అంటే ఆ డైలాగ్ డెలివరీ నాకు రావట్లేదు కానీ గొప్ప యాక్టింగ్. ఇంకా క్లైమాక్స్‌లో ఆ హాస్పిటల్‌లో గుండు కొట్టేసి ఆయన ఇచ్చే ఆ ఎక్స్‌ప్రెషన్స్ గాని అద్భుతంగా ఉంటాయి. 'కోట' గారితో మీరు ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? 100%. సార్. 'కోట' గారు మాకు ఫస్ట్ 'చాదస్తపు మౌ' నుంచి పరిచయం. సార్. ఆయన ఫస్ట్ 'ప్రతిఘటనలో' అనుకుంటా 'కాశీ' అనో మినిస్టర్ క్యారెక్టర్ చేశాడు. సార్. తర్వాత దీంట్లో 'గణేష్‌లో' కూడా మంచి క్యారెక్టర్. సో, ఆయనకి ఆ క్యారెక్టర్ విపరీతంగా నచ్చేసి శ్రద్ధ తీసుకుని మేము కూడా ఈ తెలంగాణ స్లాంగ్ హ్మ్. పెట్టి దాంట్లో డైలాగులు మేము మామూలుగా చెప్తే ఆయన దాన్ని మార్చుకుని ఆయనే మార్చుకున్నారా? అంటే ఇప్పుడు నేను ఉన్నాను, రైటర్ ఉన్నారు, వాళ్ళందరికీ అంత యాజ్ ఈజ్ రాదు కదా. సార్. సో ఇది డైలాగు కొంచెం ఇంచుమించులో చెప్తే దాన్ని మార్చి ఆయన చాలా శ్రద్ధగా చేశాడు. ఆయన ఆ సీన్లు ఉన్నాయి కదా మీరు అన్నారు, ఆ సెల్లో పడేస్తే హ్మ్. ఎలకలయ్యి వెళ్తా అవును. బొద్దింకలు తిరుగుతా ఒక మినిస్టర్ లాంటాడు దాంట్లో పడి ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అనే ఇది ఉంటుంది కదా. సార్. అది ఆ షూటింగ్ అప్పుడు చాలా కష్టపడ్డాం మేము. హ్మ్. ముందు రోజు వెళ్ళి ఆ సీన్ ఎలా షూట్ చేయాలనేది రిహార్సల్ చేసి ఏమేమి కావాలి, ఏ టైంలో ఎలకలాగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా కెమెరా పక్క నుండి ఆ ఎలక నేను ఎప్పుడు ఎలకల్ని ఇలా పట్టుకోవటం కూడా లేదు, దాంట్లో అలా పట్టుకుని హ్మ్. దాంట్లో వెళ్ళే ఎలక నేను అలా వదిలితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంత డెడికేటెడ్గా చేసాం మేము ఆ సినిమా. సూపర్. సో ఆయనతో చాలా మంచి అనుబంధం, ఇంటికి వెళ్ళి కలవటం, బాగోనప్పుడు వెళ్ళి చూడడం ఇవన్నీ. అంటే ఇది నా అంటే ఇది నా పర్సనల్‌గా నేను చెప్తున్న మాటలు సార్. ఎందుకో అంటే ఆయనకి 'కోట' గారికి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ అయినా, ఎలాంటి హ్యూమన్ ఫీలింగ్స్ అయినా, అది మంచి గాని, చెడు గాని, ఏ ఫీలింగ్స్ అయినా సరే అద్భుతంగా పండించగలనట్టు. ఎందుకో ఆయన తెలుగు వరకు పరిమితం అవ్వడమా, లేకుంటే ఆయనకొచ్చిన అవార్డులు గాని, ఆయనకొచ్చిన పేరు గాని చాలా గొప్ప. కానీ ఏది కూడా ఆయన స్కిల్‌కి సరిపోయేంత రాలేదని నా పర్సనల్ ఫీలింగ్. ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు, అవార్డులు ఇలాంటియన్నీ గడించాల్సిన వ్యక్తి అని నాకు వ్యక్తిగత అభిప్రాయం సార్. అంటే నేను అనేది అవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ రావాలి అని అనుకోవటం అనేది ఆయన మీద మీకున్న ప్రేమ. ఆ ప్రేమే పెద్ద అవార్డు. ఎందుకంటే వాటికి లాబియింగ్లు ఉండొచ్చు, ఒకే సినిమాకి 10 మంది పోటీ ఉండొచ్చు ఒకే అవార్డుకి, అలాంటి వాటిల్లో మిస్ అవ్వచ్చు. కానీ ఆయనకు రావాల్సిన ఐడెంటిటీ వచ్చింది, అవార్డులు వచ్చినాయి, గుర్తింపు వచ్చింది. హిందీలో ఎందుకు తీసుకెళ్తారు ఆయన్ని? సార్. హిందీలు కూడా చేశాడు కదా, అదర్ లాంగ్వేజ్ చేశాడు. అవును. ఆయన అందరూ ఓన్ చేసుకున్నారు. సార్. సో రావాల్సిన దానికంటే ఆయనకి ఎక్కువే వచ్చింది అనేది ఆయన ఫీలింగ్ నా దగ్గర చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాడు. ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవాడిని నేను, నాకు ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అని. బట్ ప్రతి వాళ్ళకి ఉంటాయి కదా, ఆస్కార్ రాలేదు, భారతరత్న రాలేదు, పద్మశ్రీ రాలేదు, అన్నీ డైరెక్ట్ టాలెంట్ మీద రావటం అనేది కొందరికి జరిగితే కొన్ని అదృష్టం కొద్దీ కొంతమందికి వస్తూ ఉంటాయి. అండ్ 'గణేష్' సినిమాలోనే సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా సార్. ఆ డైలాగు ఎవరు రాశారు? మీకు ఆ రోజు షూట్ అప్పుడు ఇది ఎన్ని దశాబ్దాలైనా మిగిలిపోయే వెంకటేష్ గారి గెస్చర్ అవ్వద్ది అని చెప్పి అసలు అనిపించిందా ఆ రోజు షూట్ అప్పుడు మీకు గుర్తుందా? పర్చూరి బ్రదర్సే రాశారు. అంటే ఇంత గొప్ప ఇదైపోద్దని అనుకుని రాశారో లేదు తెలియదు, కానీ వార్నింగ్ ఇవ్వాలి, ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఆ చిటికేసి ఆ ఏళ్ళు అలా చూపించి చెప్పాలి అనే దాంట్లో ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్ వస్తాను చూసుకుంటారా అని. అంటే యాక్చువల్గా అయితే బాలకృష్ణ గారి డైలాగులతో పోల్చుకుంటే అది పెద్ద పవర్ఫుల్ ఏం కాదు, వెంకటేష్ బాబుకి ఆ రోజుకి అది చాలా పెద్ద పవర్ఫుల్ డైలాగ్ అయింది. పర్సనల్గా మీ గురించి తెలుసుకోవడానికి మీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట,
కాశీ విశ్వనాథ్ ట్రబుల్ షూటరు. అంటే మనకి పాలిటిక్స్‌లో ఇప్పుడు టీఆర్ఎస్‌లో హరీష్ గారు ఉన్నారు. హరీష్ రావు గారిని ట్రబుల్ షూటర్ అంటారనమాట. అలాగా సినిమాల్లోకి వచ్చంగానే కో డైరెక్టర్, అసోసియేట్ ఇట్లా వీరిలో కాశీ విశ్వనాథ్ మాత్రం ట్రబుల్ షూటరు. ఎక్కడైనా షూట్ ఆగిపోతుంది అంటే టక్కన ఒక ఐడియా ఏస్తాడు. వెంటనే షూట్ నడిపిస్తాడు అని చెప్పారు. సో, ఆ పేరు ఎలా వచ్చింది మీకు? ట్రబుల్ షూటర్ అంటే షూట్ ఆగిపోవడానికి ట్రబుల్ చేస్తానా? లేకపోతే ఆగిపోయే టైంలో ట్రబుల్ ట్రబుల్ లేకుండా చేస్తానా? ట్రబుల్ షూట్ చేస్తారని. అంటే కో డైరెక్టర్ జాబ్ అది. హ్మ్. ఒక సినిమాకి కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్టర్కి బడ్జెట్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టించాలి, సినిమా క్వాలిటీగా రావాలి, స్క్రీన్ మీద అనుకున్నట్టు రావాలనేది ఉంటుంది. ప్రొడ్యూసర్కి ఏమో దానికి ఎంత తగ్గించి మనం ఖర్చు పెడితే బడ్జెట్ కంట్రోల్ అవుద్ది అనేది ఉంటుంది. హ్మ్. ఈ ఇద్దరి మధ్యన అటు ఒప్పించి ఇటు నొప్పించకుండా ఆ రోజు షూటింగ్ జరిగేలా చేయటమే కో డైరెక్టర్ పని. సో అలాంటి సీక్వెన్స్లు చాలా, అంటే ప్రేమించుకుందామరా అనే ఒక సినిమాకి నేను కో డైరెక్టర్. అప్పుడు దాంట్లో చాలామంది పనిచేసేవారు. ప్రసాద్ అని, ఇప్పుడు చంద్ర మహేష్ డైరెక్టర్, ఆయన ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసేవారు. పనిచేసినప్పుడు సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే అంజలా జవేరి హిందీ సినిమాలో వర్క్ అవ్వక ఒక 1 వీక్ రావట్లేదు. హ్మ్. ఈ 1 వీక్ మళ్ళీ యూనిట్ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ రావటం అనేది కష్టం. ఆ అమ్మాయి లేని వర్క్ అంతా ఏం చేయొచ్చు అని అంటే ఆ రోజంతా కూర్చుని ఇలా చేద్దాం అని చెప్పి కొన్ని సీన్స్లో షార్ట్స్తో సుద్దా ప్లాన్ చేసి అవి ఎలా చేయాలో కూడా డైరెక్టర్కి హ్మ్. ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వారం రోజులు మేనేజ్ చేసాం. సార్. ఆ టైంలో అందరూ అనుకుని ఉండొచ్చు హ్మ్. ట్రబుల్ షూటర్ అని. సార్. అలాగే ఒక రాజధాని రౌడీ అనే ఒక షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో, నిమ్స్ హాస్పిటల్లో. అది చాలా రికమెండేషన్స్ తోటి హాస్పిటల్లో షూటింగ్ పెట్టారు. రోజుకి 25,000. హ్మ్. ఆ రోజు నాగేశ్వరరావు నన్ను పిలిచి, ఈరోజు సాయంత్రం 5:30కి గవర్నర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి, దాన్ని బట్టి నా వర్క్ కంప్లీట్ అయ్యేలా చూడు కాసి అని నాతో పర్సనల్గా బాగుండేవారు ఆయన. సో అలాగే సార్ అని చెప్పి అన్నాం. దాంట్లో ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ క్యారెక్టరు మేనేజర్ వచ్చి, ఇక్కడ ఒరిజినల్ డాక్టర్ ఉన్నాడండి, ఆయనకి ఇస్తే మనకి కోఆపరేట్ చేస్తారు, హ్మ్. ఆయన చేత చెప్పించేద్దాం డైలాగ్ అది ఇది అన్నాడు. సరే ఒక డైలాగే కదా చెప్తారా అంటే, నేను అయిపోయి నాకు ప్రాణం అండి, నేను స్టేజ్ యాక్టర్ అండి అదని ఆయన ఏదో చెప్పాడు. సో ఆ కాన్ఫిడెన్స్తో ట్రస్ట్ చేసేయండి అన్నాం. ఆ రోజు సీక్వెన్స్ ఏంటంటే నాగేశ్వరరావు ఎస్పీ, వాళ్ళ వైఫ్ బి సరోజాదేవి రోడ్డు మీద క్రాస్ చేస్తూ ఏదో షాపింగ్కి వెళ్ళి క్రాస్ చేస్తూ ఉంటే మైకం వచ్చి పడిపోద్ది ట్రాఫిక్లో. సార్. అప్పుడు కృష్ణ గారు పెద్ద అబ్బాయి రమేష్ బైక్ వేసుకొచ్చి ఆవిడని బైక్ ఎక్కించుకొని ట్రాఫిక్ రూల్స్ అన్నీ బ్రేక్ చేసేసి స్పీడ్గా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆవిడ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ విషయం ఆవిడ మెలకు వచ్చాక ఇప్పుడు నాగేశ్వరరావుకి చెప్పాలి, అది సీక్వెన్స్. హ్మ్. హ్మ్. అది డాక్టర్ చెప్తాడు. ఓకే. డాక్టర్ ఏంటంటే, సార్ మీ పోలీసు వాళ్ళే అబ్బాయిని అరెస్ట్ చేస్తారు, మీ వైఫే ఎక్కడో పడిపోతే తీసుకొచ్చాడు, కరెక్ట్గా ఇన్ టైంలో తీసుకొచ్చాడు కాబట్టి ఆవిడ సేవ్ అయింది. హ్మ్. అలా సేవ్ చేసిన అబ్బాయిని మీ పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు అనే డైలాగ్ డాక్టర్ది. సార్. ఇతను మధ్యాహ్నం ఎంత 10 నిమిషాల్లో అయిపోద్ది కదా అని చెప్పి మధ్యాహ్నం 2 o'clock మొదలెట్టాం. హ్మ్. 4:30 అయింది. చెమట పట్టేస్తుంది అతనికి. ఒక్క నిమిషం అంటున్నాడు. నాగేశ్వరరావుకి చిరాకు వస్తుంది. ఆయన వెళ్ళి కూర్చుంటున్నాడు. వాళ్ళ మేకప్ మ్యాన్ వచ్చి, టైము తెలుసు కదా 5:30కి వెళ్ళిపోవాలి ఆయన. హ్మ్. ఈ షార్ట్ అయితే సీన్ అయిపోద్ది. ఈ షార్ట్ అవ్వకపోతే మళ్ళీ మర్నాడంటే ప్రొడ్యూసర్కి ఒక 25,000, సేమ్ లొకేషన్‌లోనే తీయాలి. మళ్ళీ ఇంకా ఫుడ్ గిడ్డు అంతా ఒక 50,000 అయిపోద్ది ఖర్చు. హ్మ్. ఇతను చెప్పలేకపోతున్నాడు. అసలు మామూలు ఉండి కొలిది అసలు మొదటి లైన్లోనే ఆగిపోతున్నాడు. సార్. ఏం చేయాలో తెలియదు. కరెక్ట్గా 10 నిమిషాలు ఉంది. ఆ 10 నిమిషాల్లోనూ డైరెక్టర్ వచ్చి శరత్ గారు నన్ను ఇసుక్కుంటున్నాడు. హ్మ్.
చూసుకోవాలి కదా, డైలాగ్ చెప్తాడో చెప్పడో, ఆ డాక్టర్ చేత ఏం చేశారు, ఇప్పుడు ఎలాగా ఏంటి, ఆయన వెళ్ళిపోతాడు రేపొద్దున, మళ్ళీ ప్రొడ్యూసరు ఈ సీన్ తీయాలంటే ఇక్కడ రావాలి, అది ఇది అని ఆయన అంటున్నాడు. నాగేశ్వరరావు అలా ఇసుకుంటున్నాడు, ఏంటి పంపిస్తారా మన అని ఆయన వాళ్ళ మేకప్ మ్యాన్ దగ్గర, అంటే అతను నా దగ్గరికి వస్తున్నాడు, ఇతనేమో చెప్పట్లేదు. ఆ టైంలో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది నాకు. సార్ వచ్చి శరత్ గారికి వెళ్ళి చెప్పాను, బాగుంది అలా చేసేద్దాం అన్నాడు. వెళ్ళి బి సరోజ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ డైలాగ్ అంతా మొత్తం మీరే చెప్పేసి లాస్ట్లో డాక్టర్ గారు చెప్పారు అని ఒక మాట యాడ్ చేయండి అని అన్నా. కరెక్ట్గా 5 నిమిషాల్లో ఆవిడ చెప్పింది, ఏమండి నేను రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే ఓ బాబు నన్ను మెరుపు వేగంతో వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, వాళ్ళని మన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట, ఆ విషయం డాక్టర్ గారు చెప్పారు అయిపోయింది. అని అనగానే ఓకే అయిపోయింది. నాగేశ్వరరావు ఇలా చూసి బాగానే మేనేజ్ చేసేవే అన్నాడు. సో ఆ రిలీఫ్ అయిపోయాం. అంటే ఆ టైంలో సమయస్ఫూర్తి అంటాం, లేకపోతే ట్రబుల్ షూట్ అంటాం, ఏమంటాం, ఆ ఇది ఉంటే ఆ డైరెక్టర్కి కానీ ఆ ప్రొడ్యూసర్కి కానీ నచ్చుతుంది. కరెక్ట్ సార్. అండ్ నువ్వు లేక నేను సినిమా